తెలంగాణ శాకంలో ఇవాళ స్పెషల్ గుమ్మడికాయ కూర వడియం. గుమ్మడికాయ వడియాలు మీ అందరూ తెలుసు కదా. ఇవి గుమ్మడికాయ వడియాలు లెక్కనే పెడతారు. కాకపోతే దీనిలో కోరిన గుమ్మడికాయల పెసరపప్పును పెట్టి వడియాలు పెడతారు. దీన్ని తినాలనుకున్నప్పుడు కొంచెంగా పుల్లటి చల్లలా దీన్ని నానబెట్టాలి. తర్వాత రెగ్యులర్గా ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కలియమాకు తప్ప ఇంకేం అవసరం ఉండదు. నానిన మిశ్రమంలో ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, చిటినంత పసుపు వేసి మంచిగా కలిపి పక్కకు పెట్టాలి. మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది ఇది. తర్వాత మంచిగా పెద్ద మూకుట్ల నూనె పోసి మిరపకాయలు, కళ్యమాకు వేసి పొడుగ్గు దరుకున ఉల్లిగడ్డలు వేయాలి. ఒక్కసారి ఉల్లిగడ్డలు గోలిందంటే దీనిలో మనం ఉన్న మిక్చర్ వేసి నిదానంగా చిన్న మంట మీద దీన్ని కలపాలి. తొందరపడద్దు. ఎండాకాలంలో వరుగులు ఎట్లుంటాయో ఇట్లా తెలంగాణలో ఇదొక రకమైన వరుగులు మా ఇంట్లో వేస్తారు. ఇది పుల్లగా ఉంటుంది. ఉల్లిగడ్డ తీయదనంతో ఈ పెసరపప్పు ఉండే క్రంచ్ తోటి అన్నంలో కలుపుకుంటే అద్భుతంగా ఉంటుంది. నెయ్యి గియ్యి ఏం అవసరం లేదు. కొద్దిగా పొడి పొడి అన్నం చేసుకొని దీన్ని కలుపుకుంటే మీకు సేమ్ పొడిచున్నట్టు అట్లా కూడా ఉంటుంది. గుమ్మడికాయ కాబట్టి మంచి పుల్లగా ఉంటుంది. ఈ మిరపకాయ కూడా మీరు మంచిగా ఒక 2 గంటల తర్వాత తింటే మాత్రం అది మిరపకాయ కూడా పులుపు అంటుతుంది. అద్భుతంగా ఉంటుంది, నోరూరుతుంది. మీరు కూడా వండుకొని తినండి.